హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్టు 15 శుక్రవారం రోజు ఉదయం 10 కల్లా 3 శుభవార్తలు మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఈ యక్షంతో కూడిన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు. ఆ వ్యక్తి రాక మీ జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి. మరి ఆ వ్యక్తి ఎవరు, ఆ 3 శుభవార్తలు ఏంటి అనే దాని గురించి మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మేషరాశి వారిలోని మంచి గుణాల గురించి మనం తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు తప్పు లేనిదే ఎంత పెద్దవారికైనా భయపడరు. వీరికి కొంచెం యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే జాలి దయ ఎక్కువగా ఉంటుంది. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకుంటారు. వారికి ఏ కష్టం వచ్చినా మీరు ముందుండి నిలబడతారు. ఇంకా ఈ మేషరాశి వారికి రేపటి రోజు బాగా కలిసి వస్తుంది. ఎన్నో శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. అదృష్టం మీ వెంట ఉంటుంది. మీరు ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, అలాగే కొంచెం కంగారు కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఈ మేషరాశి వారు ప్రతి విషయాన్ని కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. తొందరపడే గుణం కూడా అస్సలు ఉండదు. వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. వీరి జీవితంలో మంచి స్థాయికి రావడానికి చాలా కష్టపడతారు. ఎన్నో అవమానాలు కూడా, ఎన్నో బాధలు పడ్డారు. ఈ మేషరాశి వారికి రేపటి రోజు కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఏదైనా అంటే వెంటనే సీరియస్ అవుతారు. కానీ వీరికి కోపం ఎక్కువసేపు కూడా ఉండదు. అప్పటికి మంచిగా మారిపోతారు. వీరికి కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు. అందరూ బాగుండాలి అనుకుంటారు. ఈ మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి వీరిని తగిలే అడ్డంకులు కూడా అన్నీ తొలగిపోతాయి. రేపటి రోజు ఒక స్త్రీ వల్ల మీ జీవితం మొత్తం కూడా మారబోతుంది. ఊహించని ధనలాభాలు కూడా కలగబోతున్నాయి. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఇంకా విద్యార్థులకైతే వారి కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకైతే చిన్న చిన్న అడ్డంకులు కూడా తొలగిపోతున్నాయి. ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. దానివల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంకా ఉద్యోగులకైతే రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వారి పని వల్ల వాళ్ళకి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. వీరికి దానం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. దానివల్ల శనిదేవుని ఆశీస్సులు ఎల్లవెల్లా మీకు లభిస్తాయి. మీరు ఎంత దానం చేస్తే అంత పుణ్యం లభిస్తుంది. సర్వదోషాలు కూడా మీకు ఎటువంటి దోషాలు లేకుండా పూర్తిగా తొలగిపోతాయి. మీరు సంతోషంగా ఉంటారు. ఇంకా రేపటి రోజు డబ్బు బాగా కలిసిపోతుంది. కానీ రేపటి రోజు మాత్రం డబ్బు మాత్రం ఎవరికి కూడా దానం చేయకూడదు. ఆహార పదార్థాలు మాత్రమే దానం చేయాలి. ఇంకా మేషరాశి వారు పుట్టిన వారు తల్లిదండ్రులను, భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. బంధాలని గౌరవిస్తారు. కానీ వీరి దగ్గర ఎవరైనా అబద్ధాలు మాట్లాడితే వీరికి అస్సలు నచ్చదు. ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరిని అందరూ ఇష్టపడతారు. కొంతమంది మాత్రం వీరిని చూసి అస్సలు ఓర్వలేరు. వీరిపై కుళ్ళు కుతంత్రాలు పెరిగిపోతాయి. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ మేషరాశి వారిలో పుట్టిన వారికి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది రేపటి రోజు లభిస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది.
ఇంకా ఈ మేషరాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత మీ ఇంట్లో కొలువై ఉంటుంది. మీ ఇంట్లోకి రావాలని అనుకుంటుంది. ఏ రూపంలో సరే మీ ఇంట్లో తిరుగుతుంది. దానివల్ల మీ జీవితం కొత్తగా మొదలవుతుంది. మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు. కాబట్టి రేపటి రోజు మీ ఇంట్లో దుర్గామాతకు పూజ చేయండి. ఎర్రటి పూలంటే దుర్గామాతకు చాలా ఇష్టం. కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. సర్వ కష్టాలు, శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇంకా ఈ మేషరాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ ఇంట్లో స్త్రీల సలహా తీసుకోండి. అంటే మీ భార్య లేదా మీ తల్లి, మీ చెల్లి వాళ్ళని సలహా తీసుకొని మీ పని ఏదైతే ఉందో దాన్ని మొదలు పెడితే ఆ పనిలో మీరు విజయం సాధిస్తారు. అంతేకాకుండా అలాగే బయట వారితో మాట్లాడేటప్పుడు రేపటి రోజు ఆచి చూచి మాట్లాడండి. లేకపోతే కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళండి. దానివల్ల చెడు దృష్టి మీపై అస్సలు పడదు. వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు. ఇంకా ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. మేషరాశి వారు కొంతమంది సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. ఇవి మీకు తొందరగా జరగాలంటే రేపటి రోజు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 21 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల త్వరలోనే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీకు అనుకున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. ఇప్పటిదాకా కష్టపడిన వారికి ఫలితం లభిస్తుంది. మీ జీవితం ఉన్నత దరిద్రం మొత్తం కూడా రేపటి రోజు తొలగిపోతుంది. మీకు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోండి. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు వదులుకోకండి. దానివల్ల మీ జీవితం గొప్పగా ఉంటుంది. ఇంకా రేపటి రోజు బయటి వారితో గొడవలు పడకండి. దానివల్ల మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. అలాగే బయట వారిని అస్సలు నమ్మకండి. ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ మేషరాశి వారికి రేపటి రోజు ఊహించిన ధనలాభం కూడా కలుగుతుంది. ఆర్థికంగా పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. మీరు గొప్పగా ఎదురుచూసే మీ చుట్టూ ఉంటారు. అస్సలు ఒరవలేరు. మీపై కుళ్ళు కుతంత్రాలు పెరిగిపోతాయి. మీ ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తున్నారు. వారి కళ్ళు మీపై పడ్డాయి. ముఖ్యంగా రేపటి రోజు ఈ వ్యక్తి మీ కుటుంబంలో కానీ మీ భార్యాభర్త సంబంధం మధ్య కానీ గొడవ పెట్టాలని చూస్తున్నాడు. ఆ వ్యక్తి వల్ల రేపటి రోజు సమస్య వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. మరి ఆ వ్యక్తి ఏ పేరుతో స్టార్ట్ అవుతాడంటే కే అనే అక్షరంతో మొదలై పేరు వారితో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అతను మీ జీవితంలోకి వచ్చి మీ జీవితాన్ని నాశనం చేయాలని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి రేపటి రోజు ఈ అక్షరంతో కూడిన వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. అయినా కానీ మీరెవరికి కూడా భయపడకండి. ఎందుకంటే రేపటి రోజు దుర్గాదేవి ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. దుర్గాదేవి మిమ్మల్ని ముందుకి నడిపిస్తుంది. ఇంట్లో సంతోషమైన వాతావరణం అనేది ఉంటుంది. మీ జీవితంలో ఉన్న ఒక్కొక్క సమస్య దూరమవుతుంది. కొత్త జీవితాన్ని మీరు అనుభవిస్తారు. ఎన్నో శుభవార్తలు కూడా వినబోతున్నారు. రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. మీకు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. మంచి లాభాలు వస్తున్నాయి. ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, గులాబీ, తెలుపు ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే సంఖ్యలు 3, 7, 9 ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి. మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.